జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు హడావుడిగా 4 ట్యాంకర్ల నీళ్లు పోసి వేల కోట్ల రూపాయల పన్నులు పెండింగ్ ఉండగానే అయిపోయిందని ప్రజల్ని రాష్ట్రాన్ని నమ్మించే ప్రయత్నం చేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి జాతికి అంకితం చేశాడు ఆయన. పూర్తి కాని ప్రాజెక్ట్ని జాతికి అంకితం ఇచ్చిన గనుడు జగన్ రెడ్డి. 5 ఏళ్ల పరిపాలించి 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా 2000 ఖర్చు పెట్టి 4 ట్యాంకర్ల నీళ్లు తీసుకొచ్చి పోసి జాతికి అంకితం చేశాడు. వేల కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉండగానే ఆ వెలిగొండ ప్రాజెక్ట్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక వెలిగొండ పూర్తి చేయాలి, ప్రకాశం నెల్లూరు జిల్లాల ప్రజల దాహార్తిని ప్రతి ఎకరాకు నీరు పారించాలని నిర్ణయం తీసుకుని వడివడిగా పనులు చేపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. జూన్ నాటికి వెలిగొండ పనులు పూర్తి చేసి చూపిస్తామంటూ ప్రకటించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధాన ప్రాజెక్టు అయిన వెలిగొండ ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన అధికారులు పనులు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. వెలిగొండ ప్రాజెక్టు సమీక్షలో నిమ్మల రామానాయుడు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గెద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుతో కలిసి కొల్లం వాగు నుంచి సొరంగం ద్వారా ప్రయాణించి పనుల పనితీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం దోర్నాల టన్నెల్ వద్దకు చేరుకుని ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. ఫీడర్ కెనాల్ వద్ద వెలిగొండ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుపై ప్రతి 10 రోజులకు ఒకసారి అడిగి తెలుసుకుంటున్న విషయాన్ని వివరించారు. 70% హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తయినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా టన్నెల్ 1లో 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని అధికారులకు తెలిపారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన 900 కోట్ల రూపాయలను ఏప్రిల్ నుంచి జూన్ వరకు విడతల వారీగా చెల్లిస్తామని వివరించారు. వచ్చే 2 నెలల్లో పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ప్రాజెక్టుకు సంబంధించి 1,200 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించామని వివరించారు. ఇన్ని పనులు ఉన్న వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్లు చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాయల మరాఠీని మరిపించేలా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలను గ్రహించి తమ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందే ఆ నియోజకవర్గాల నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజలు పాల్గొంటే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖరరావు ఆయన మాత్రం హైదరాబాద్లో కాలక్షేపం చేస్తా నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటం కోసం ఏబిఎన్ కార్యాలయం మీద దాడి చేయడానికి వెళ్ళాడు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాడు తప్ప ఆ నియోజకవర్గ ఒక్క సమస్యను కూడా అసెంబ్లీలో ప్రస్తావించడు, ఆ నియోజకవర్గానికి కావాల్సిన పనులు చేయడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలిగొండ త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నిమ్మల రామానాయుడు గారు ఇప్పుడు కనీసం 10 సార్లు వెళ్ళి ఉంటాడు వెలిగొండ ప్రాజెక్టు దగ్గరికి. ఒక్కసారన్నా నా ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు చకాచకా జరుగుతూ ఉన్నాయి, ఒక్కసారి వెళదాం, మంత్రి గారిని కలిసి మరిన్ని డిమాండ్ చేద్దామన్న సోయ లేదు ఆ ఎమ్మెల్యేకి. ఎక్కడ ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్తే ప్రజలు మొహాన ఉమ్మూస్తారన్న భయంతో వస్తారు కదా. మరి ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా, ప్రాజెక్టు పూర్తి కాకుండా నిర్వీర్యం చేసి జాతికి అంకితం చేస్తే ప్రజలు ఉమ్మూయికి ఏమొస్తారు అది తెలిసే ఆయన వెళ్ళడంలా. పోనీ గెలిపించిన ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తున్నాడంటే అది లేదు. నియోజకవర్గం చూసిన పాపాన పోలా. జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే వీకెండ్ పాలిటిక్స్ చేయడానికి యలహంక నుంచి తాడేపల్లి వస్తున్నాడో అలాగే హైదరాబాద్లో మకాం పెట్టి అప్పుడప్పుడు వెళ్తున్నాడు అంతే నియోజకవర్గానికి. వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి తూతు మంత్రం వచ్చేస్తున్నాడు. ఇవాళ వెలిగొండ ప్రాజెక్టు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, నియోజకవర్గాల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చొక్కా పట్టు నిలదీస్తున్నారు. బుద్ధి లేకుండా పూర్తి కాకుండా పనులన్నీ అట్లా ఉండగానే జాతికి అంకితం ఎలా చేస్తారా సన్నాసులారా అని నిలదీస్తున్న ప్రజలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేక పొరుగు రాష్ట్రాల్లో కాలక్షేపం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.